ఇదిలా ఉంటే శ్రీలంక ఎయిర్పోర్ట్లో మన ఏపీ వాసులు చిక్కుకున్నారు. వాళ్ళు దుబాయ్ నుంచి చెన్నైకి రావాల్సి ఉండగా ఆ చెన్నై సిచ్యువేషన్ ఇలా ఉంటే వాళ్ళను అక్కడికి తరలించారు. సో ఆ తుపాను తాకిడికి శ్రీలంకలో నిలిచిపోయాయి ఫ్లైట్స్ అన్నీ కూడా. 3 రోజులుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆంధ్రావాసులు. అందులో 3 నెల్లూరు జిల్లా వాసులున్నారు, మరో 4 కడప జిల్లా వాసులున్నారు. వచ్చింది ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు, వెదర్ సరిగా లేదు, వెదర్ సహకరించలేదని చెప్పి ల్యాండ్ చేసి టచ్ చేసి మళ్ళా లేసిపోయి 20 నిమిషాల పైన గాలిలోని చక్కర్లు కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు. మేము అనుకున్నామంటే ఓకే దిస్ ఈస్ ద వెదర్ ప్రాబ్లం కాబట్టి ఇబ్బంది ఏముండదని చెప్పి ఉద్దేశంతో మేము కూడా గమనిన్నాం. 3 గంటల వరకు ఫ్లైట్లోనే పెట్టారు మమ్మల్ని. తర్వాత వెదర్ అదే విధంగా ఉంది, మేమేమి ఇంకేమి మార్పు ఏమి లేదని చెప్పి అదే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు. తుపాను కారణంగా చెన్నైకి ఫ్లైట్లు రద్దు చేయడంతో 3 రోజులుగా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు పడుతున్నామని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు.